కడుపు నింపుకోవడానికి వచ్చిన ఒక వలస కూలి కుటుంబంలో చిరుత దాడి తీరని శోకాన్ని మిగిల్చింది. తల్లి కళ్ల ముందే అల్లారు ముద్దుగున్న పెంచుకున్న బిడ్డని చంపేసింది చిరుత. తమిళనాడులోని కోయంబత్తూరు జిల్లాలో ఇంటి నుంచి బయటకు వచ్చిన 4 ఏళ్ల బాలికను చిరుతపులి చంపేసింది. అడవిలో ఆమె మృతదేహం కనిపించింది. పచ్చమల ఎస్టేట్ నుండి దాదాపు 5 కిలోమీటర్ల దూరంలో అటవీ అధికారులు, పోలీసులు ఆ చిన్నారి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. జార్ఖండ్కు చెందిన వలస కార్మికుల కుమార్తె రోషిణి ఎస్టేట్లోని ఇంటి సమీపంలో ఆడుకుంటుండగా చిరుతపులి ఒక్కసారిగా దాడి చేసింది. తల్లి కళ్ల ముందు నుంచి ఆమెను లాక్కెళ్లింది. 18 గంటల గాలింపు తర్వాత మారుమూల ప్రాంతంలో మృతదేహం దొరికింది. టీ ఎస్టేట్లో పనిచేసేందుకు చిన్నారి తల్లిదండ్రులు గత ఆదివారమే జార్ఖండ్ నుంచి వచ్చారు. ఇంతలో చిన్నారికి ఇలా జరిగిందని తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఈ దాడితో టీ ఎస్టేట్ కార్మికులు, చుట్టుపక్కల ప్రాంతాల్లో నివాసముంటున్న జనం భయాందోళనలకు గురవుతున్నారు. చిన్నారి మృతితో స్థానికులు ఆందోళనకు దిగారు. క్రూర మృగాలు జనావాసాల్లోకి వస్తున్న అధికారులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల నిర్లక్ష్యం వల్లే చిన్నారి చనిపోయిందని ఆరోపిస్తున్నారు. చిన్నారిపై చిరుత దాడితో అటవీశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. డ్రోన్ కెమెరాలతో గాలిస్తున్నారు. చిరుత కదలికలను గుర్తించేందుకు అటవీ ప్రాంతాల్లో ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేశారు. స్థానికులను అప్రమత్తం చేసి రైతులు రాత్రిపూట ఒంటరిగా అడవుల్లోకి వెళ్లొద్దని హెచ్చరించారు. చిరుత కనిపిస్తే దాడులు చేయడం లాంటివి చేయొద్దని, ఎక్కడైనా చిరుత ఆనవాళ్లు కనిపిస్తే వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.